అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచున్నారా? ఇయాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. ఏడేడు లోకాలే ఏలేటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేశాడే, పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే రత్నాలనే లేనని కుమిలిపోయేనే. ఇన్నర్ గదుల్లా పాట వింటంటే గుండెల్ని పిండేసేలా ఉన్నది. నాకైతే ఘోరంగా నచ్చిందోళ్ళ పాట. నేనే ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో, ఇక అబ్బాయిలు అయితే ఎన్నిసార్లు చూస్తారో రోజుకు. మరి గంత మంచిగా ఉన్నది పాట. పార్ట్ 1 అందరు నేర్పించిందంటే ఈ పార్ట్ 2 ఇంకా దారుణమైన ఎమోషనల్గా ఉన్నది. మరి ప్రేమించిన అమ్మాయిని వదిలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని బాధపడుతున్న వాళ్ళకి ఇంకా కళ్ళ ముందే ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ బాధ నరకం కంటే దారుణంగా ఉంటుంది. గట్లనే తను చేసుకున్న భర్తకి ఇంకో అమ్మాయిని లవ్ చేసిల్లని తెలిసి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేసింది, కానీ ఆ బాధ గుండెల్లో కత్తులతో పొడిచినట్టుగా ఉంటుంది. ఇవన్నీ పాటలు చూపెట్టిల్లుల్లా. లాస్ట్కి పాటను మాత్రం ఒక లెవెల్కి తీసుకుపోయిర్రు. నాకు తెలిసి ఈ పాటను చూడని వాళ్ళు ఉండరుల్లా. పక్కకి పాటను రాసింది మన దివ్య భువనగిరి. ఏం రాసిందిరా బాబు పాట, అసలు మర్చిపోలేకపోతున్నాం. మస్తు అంటే మస్తు ఉన్నది. ఇక ఈ పాటను వాడింది మన హనుమంత్ అన్న. మస్తుగా వాడతాడన్న ఏ పాట అయినా. ఈ పాట అయితే ఇంకా మంచిగా వాడిండు. ఇక మన దివ్యమాలిక అక్క, అమ్మో అక్క గొంతు మామూలుగా లేదు, బుర్రల నుంచి పోవట్లేదు. గా వాయిసు గంత మంచిగా వాడింది. గట్లనే ఈ పాటకి మ్యూజిక్ చేసింది మన వెంకట అజ్మీర్ అన్న. పాటకు తగ్గ మ్యూజిక్ చేసిండోళ్ళ. ఆ మ్యూజిక్ వింటే చాలు పానం పోతాంది. ఇక గట్లనే ఈ పాటను కెమెరాల బంధించింది, ముక్కలు అతికింది, రంగులు అద్దింది మన అరుణన్న. ఇగేమో ఈ పాటకు పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తీసుకొచ్చింది మన నివృత్తి వైబ్సుల్లా. గట్లనే ఈ పాటకి డైరెక్షన్ చేసింది మన మోహన్ మర్రిపెల్లన్న. వామ్మో ఈ మోహన్ అన్న డైరెక్షన్ మామూలుగా ఉండదుగా. మామూలు పాటలకే అదిరిపోతుంది. మోహన్ అన్న డైరెక్షన్ గట్లుంటుంది. ఇంత ఎమోషనల్ పాటకి ఇంకెట్లుంటుందిగా. అందుకే ఈ పాటకు గింత మంచి డైరెక్షన్ చేసి ఈ పాటకు న్యాయం చేసిండు మన అన్న. ఇక పోతే ఈ పాటలా హీరోగా చేసింది మన అక్షిత్ అన్న. అన్న యాక్టింగ్ మామూలుగా ఉండదు, మొత్తం జీవిస్తాడు, గంత మంచిగా చేస్తాడు. ఇక ఇల్ల కూడా మామూలుగా చెయ్యలేదు అన్న. ఇక హీరోయిన్గా చేసింది మన వాణ్య అగర్వాల్ అక్క, రేణు ఎస్కే అక్క. ఈ అక్కల యాక్టింగ్ నార్మల్గా చెయ్యలేదుల్లా. మొత్తం ఏడుపుతో అందరిని ఏడిపిచ్చిల్లుల్లా. గంత బాగా చేసిళ్ళు. పాపం ఇక లాస్ట్కి చచ్చిపోయి రేణు అక్క ఇంకా అందరిని ఏడిపించింది. ఇక ఈ పాటను ఊర్మి లవ్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 2 రోజులు అవుతుందిల్లా. కానీ ఈ పాటను 2 లక్షలకు పైనే మంది చూసేళ్ళోళ్ళ. మీలో ఇంకెవరన్నా ఈ పాటను చూసిండకపోతే ఊర్మి లవ్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. ఎట్లుందో తప్పకుండా నాకు కమెంట్లో పెట్టుల్లి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తా. ఇక ఉంటా మళ్ళా.